ప్రముఖ దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధిలో బూజు పట్టిన లడ్డూలు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతున్నాయి. దీనిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఫంగస్ వచ్చిన లడ్డూ అమ్మకంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రికి భారీగా తరలివచ్చారు. అయితే దర్శనం తర్వాత భక్తులు ప్రసాదం కోసం లడ్డూ కౌంటర్ వద్ద క్యూ కట్టారు. వారికి ఇచ్చిన లడ్డూలు బూజు పట్టి ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు భక్తులు. ఇక ప్రసాదం కౌంటర్లో ఫంగస్ వచ్చిన లడ్డూలు విక్రయించడం ఏంటని ప్రశ్నించారు. ముక్కోటి ఏకాదశికి మిగిలిన లడ్డూలను ఇప్పుడు అమ్ముతున్నారని అమ్మకానికి పెట్టినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. వారు సుమారుగా 50,000 లడ్డూలకు బూజు ఫంగస్ సోకిందని, కళ్యాణ లడ్డూకి కూడా పూర్తిగా ఫంగస్ సోకిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెబుతున్నారు. అయితే ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని కూడా భక్తులు అంటున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తులు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు అన్ని బూజు పట్టినాయి అన్న, మొత్తం బూజేనా? చాలా రోజులు 50,000 లడ్డు మిగిలిపోయి అది పెద్ద లడ్డు కూడా ప్రత్యేకం కాదు.